వేసవి కాలంలో అధిక దిగుబడి ఇచ్చే కంది రకం గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. యాసంగి సీజన్‌లో వాటర్ ఉండి కంది రకాన్ని సాగు చేయాలి అనుకున్నటువంటి రైతన్నలకు ఈ రకం అనేది బాగుంటుంది. మరి ఈ రకం గురించి గనుక చూసుకున్నట్లయితే ఐసీపీవీ 25444 అండి. దీన్ని వచ్చేసి మనము జనవరి 15 నుండి జనవరి లాస్ట్ వీక్ మధ్యలో ఈ విత్తనాన్ని మనం విత్తుకోవలసి ఉంటుంది. దీని యొక్క పంటకాలం వచ్చేసి 115 నుండి 120 రోజులుగా ఉంటుంది. మొక్కల ఎత్తు వచ్చేసి 120 నుండి 125 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది వచ్చేసి ఒక ఎకరానికి 8 నుండి 11 క్వింటాల దిగుబడి అనేది ఇస్తుంది. ఈ రకం వచ్చేసి ఎండాకు తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకుంటుంది. విత్తన మోతాదు కనుక చూసుకున్నట్లయితే మనం మిషన్తో కనుక విత్తుకున్నట్లయితే ఒక ఎకరానికి 8 కేజీల విత్తనాలు అనేవి అవసరం అవుతాయి. అదే మనం చేత్తో కనుక విత్తుకున్నట్లయితే 5 నుండి 8 కేజీల విత్తనాలు అనేవి అవసరం అవుతూ ఉంటాయి. మొక్కల మధ్య దూరం కనుక చూసుకున్నట్లయితే 60 నుండి 10 సెంటీమీటర్ల దూరం ఉండేలాగా మనం ఈ విత్తనాలను మనము విత్తుకోవలసి ఉంటుంది. ఖచ్చితంగా వచ్చేసి సీజన్లో అంటే దీని యొక్క పంటకాలం మధ్యలో వచ్చేసి మనం 6 నుండి 7 సార్లు ఖచ్చితంగా మనం వాటర్ అనేది దీనికి పెట్టుకోవాలి. ఈ రకం వచ్చేసి 44 డిగ్రీల ఎండను కూడా కంట్రోల్ చేసుకొని అధిక దిగుబడి ఇచ్చే విత్తన రకం అండి.